పసిబిడ్డ పుట్టిందంటే ఆ ఇంట ఆనందమే మారుతుంది. నాలుగు దిక్కుల్లో ఆ పాప నవ్వులు ఆనందంగా వినిపిస్తాయి. ఇలాంటి పసిబిడ్డను ఇంటిల్లిపాది పొత్తిల్లో పెట్టుకొని దాచుకుంటూ కాచుకుంటారు. గుక్క పెట్టి ఏడుస్తుంటే ముఖం కందిపోతుందేమో అని అల్లాడిపోతుంటారు. ఆ పాప దెబ్బ తగిలితే నొప్పి వస్తుందేమో అని చుట్టూ ఉన్న వస్తువులను తీసి ఖాళీ చేస్తారు. స్పూన్, పేపర్ ముక్కలను కూడా తన పక్కకు రానివ్వరు. అలాంటిది ఓ పసిబిడ్డను ఏ ముక్కకు ఆ ముక్కకు కోసి కాలువలో పడివేశారు దుర్మార్గులు. ఇంతకీ ఈ దారుణానికి ఒడిగొట్టింది ఎవరు? దీనికి కారణమేంటి? ఏ తల్లి కన్నబిడ్డనో పురిట్లోనే నూరేళ్లు నింపుకుంది ఆ పసికందు. ముక్కుపచ్చలారని ఆ పాప కాలువలో విగత జీవిగా తేలింది. అమ్మను కూడా గుర్తుపట్టలేని ఆ చిన్నారి కత్తిగాట్లకు విలవిలలాడి ఉంటుంది. మాటలు రాని, చూపు కూడా తెలియని ఆ పాప పరిస్థితి ఊహిస్తేనే దారుణం. ఇంతటి హృదయ విదారకర ఘటన విశాఖపట్నం కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాటిచెట్లపాలెం నుంచి కంచరపాలెం వెళ్లే సర్వీస్ రోడ్డు సంజీవయ్య కాలనీ 1లో ఇళ్ల మధ్య మురుగు కాలువ ఉంది. మురుగు కాలువలో ఈ స్మెల్ రాదు అనుకున్నారు ఆ నరరూప రాక్షసులు. ఆ చిన్నారిని ముక్కలు ముక్కలుగా కోసి కాలువలో పడేశారు. ఆ పసిగుడ్డు శరీర భాగాలు చూస్తూ చలించిపోతున్నారు స్థానికులు. ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఆ గ్రామం. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాళ్ళు, చేతులు ముక్కలు ముక్కలుగా కనిపించాయి. తల భాగం కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఫోరెన్సిక్స్ బృందం కూడా రంగంలో దిగింది. శరీర భాగాల నుంచి శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కు పంపారు. శరీర భాగాలను కేజీహెచ్కు తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న గర్భిణుల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. చిన్నారుల అపహరణ కేసులు ఏమైనా ఉన్నాయా అనే దిశగా కూడా దర్యాప్తు కొనసాగుతుందంట. అయితే అమావాస్య కావడం, నరబలి కావచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయంట. ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. క్యార్ క్యారుమంటూ కూడా ఏడ్చే ఆ చిన్నారి అమ్మ అని కూడా పిలవలేదు. చిన్న చిన్న చేతులు, చిన్న చిన్న కాళ్ళతో ఉన్నటువంటి ఆ బిడ్డను ముక్కలుగా కొయ్యడానికి వీరికి మనసలా వచ్చిందో. లోకం కూడా తెలియని పసికందు పొత్తిళ్లలోనే కదిలే ఆ చిన్నారిని తీసుకొని వచ్చి ఇంతటి దారుణానికి ఒడిగెట్టేంత మనసు ఎవరికి వచ్చిందో. మీ స్వలాభాల కోసం, మీ కోరికల కోసం అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను తీయకండి. వారి జీవితాన్ని లేకుండా చేయకండి.